అండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కోనసీమ స్టైల్లో పచ్చినత్తళ్ళ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే ఆలస్యం లేకుండా ఇంగ్రీడియంట్స్ తయారీ విధానాన్ని మీకు చెప్తానండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారం, ఆయిల్, ఉప్పు, పసుపు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని మూగుడు పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్స్ ఆయిల్ అండి. కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ కూడా వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ముక్కలు ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మెత్తల్లో శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకుందాం. పసుపు వేసుకుందామండి. ఒకసారి వీటిని కలుపుకుందాము. కారం అండి, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఒకసారి వేయించుకుందామండి. ఇవ్వండి కొంచెం యాడ్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. కలుపుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి, ఉడుకుందో లేదో చూద్దాము. ఉడికిపోయిందండి కర్రీ. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర కూడా వేసుకుందాము. అంతే అండి, రెడీ అయిపోయింది మన నెత్తళ్ళ కర్రీ. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా నెత్తళ్ళ కర్రీని చేసుకోవచ్చు. ఈ పచ్చి నెత్తళ్ళ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.